హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మమ్మ 7. సో డియర్ స్టూడెంట్స్, మన టాపిక్ వచ్చేసి బేసిక్ ఫిజిక్స్ నుంచి యూనిట్ 3 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో హారిజంటల్ రేంజ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. చేస్తారు కదా నాన్న? రైట్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హారిజంటల్ రేంజ్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా అండ్ డెరివేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా? రైట్ నాన్న, చూద్దామా? రైట్, కొంచెం ముందుకెళ్దాం నాన్న. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హారిజంటల్ రేంజ్? అసలు రేంజ్ అంటే ఏంది? సో నేను ప్రీవియస్ వీడియోస్లో అన్నీ చెప్పాను నాన్న. సో మ్యాక్సిమం హైట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? మ్యాక్సిమం హైట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, టైమ్ ఆఫ్ అసెంట్ గురించి చెప్పాను, టైమ్ ఆఫ్ డిసెంట్ చెప్పాను, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా చెప్పాను. ఓకేనా నాన్న? సో ఇప్పుడు వచ్చేసి హారిజంటల్ రేంజ్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అన్న, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. రైట్. సో హారిజంటల్ రేంజ్ అంటే ఏంది సార్ అనేది కూడా చెప్పబోతున్నా. చూడండి, చాలా బాగుంటుంది డెఫినేషన్. సో ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ద మ్యాక్సిమం హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఆబ్లిక్వలీ ఈజ్ కాల్డ్ ఇట్స్ హారిజంటల్ రేంజ్. అంటే దీని అర్థం ఏంటంటే నాన్న, దీని అర్థం వచ్చేసి ఏంటంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అయితే అది మ్యాక్సిమం హైట్ అని చెప్పాను. మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తే అది మ్యాక్సిమం హైట్ కదా. ఇప్పుడు హారిజంటల్ రేంజ్ అంటే ఏంది? ద మ్యాక్సిమం హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా? హారిజంటల్ అంటే తెలుసు కదా, గ్రౌండ్ సర్ఫేస్ ఏరియా అనుకోవచ్చు మీరు. ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అవ్వడానికి దాన్ని హారిజంటల్ రేంజ్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్. ఓకేనా? రేంజ్ అనొచ్చు, సింప్లీ వి కాల్ రేంజ్ కూడా అనొచ్చు దీన్ని. ఓకేనా? హారిజంటల్ రేంజ్ని రేంజ్ కూడా అనొచ్చు. చూడండి, ఈ రేంజ్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయబోతున్నాము డెరివేషన్ తోటి. ఓకేనా? ఈ ఆర్ అంటేనే హారిజంటల్ రేంజ్ అన్నట్టు. ఆర్ యూ అండర్స్టాండింగ్? ఒక బాడీ ఇక్కడ ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఎంత డిస్ప్లేస్మెంట్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయబోతాం. ఓకేనా? సో డెఫినేషన్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చూడండి. ద మ్యాక్సిమం హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే మ్యాక్సిమం హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఆబ్లిక్వలీ అంటే తెలుసు కదా, మోర్ దెన్ 0 డిగ్రీ లెస్ దెన్ 90 డిగ్రీ. ఓకేనా? రైట్ నాన్న. హీ ఈస్ కాల్డ్ ఈస్ హారిజంటల్ రేంజ్. దాన్ని ఏమంటారు? హారిజంటల్ రేంజ్ అంటారు. ఆర్ యూ అండర్స్టాండ్? రైట్. మరి ఈ హారిజంటల్ రేంజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం డెరివేషన్లో చెప్పబోతున్నాం. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ మీకు కొన్ని బేసిక్స్ తెలవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రీచ్ అయినప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత ఉంటుంది మీకు చెప్పాను. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత ఉంటుంది అనేది మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? ప్రీవియస్ వీడియోస్లో ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత ఉంటుంది నాన్న? టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసి ఎంత ఉంటుంది చెప్పాను మీకు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో 2u sin theta డివైడెడ్ బై g. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్, చూడండి, ఇప్పుడు హారిజంటల్ డైరెక్షన్లో ఇనిషియల్ వెలాసిటీ మీకు చెప్పాను. ఇనిషియల్ వెలాసిటీ ఇక్కడ హారిజంటల్ డైరెక్షన్లో తీసుకుంటాం కాబట్టి ux ఈక్వల్ టు హారిజంటల్ డైరెక్షన్ కదా, ux ఈక్వల్ టు u cos theta నానా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ux ఈక్వల్ టు u cos theta. సో ఇక్కడ ఉన్నవన్నీ మనం ఇప్పుడు డెరివేషన్లో అప్లై చేద్దాం. ఓకేనా? డెరివేషన్లో అప్లై చేద్దాం. సో డియర్ స్టూడెంట్, చూడండి, యాక్సెలరేషన్ ఇన్ ద హారిజంటల్ డైరెక్షన్ ఏముంటుంది? 0 ఉంటుంది. హారిజంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ 0. ఎందుకు సార్ అనేది చెప్పబోతున్నా డెరివేషన్లో, మీకు మళ్ళీ ఫ్రీగా చెప్తా. ఓకేనా? ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా? సో ఆర్ యూ అండర్స్టాండ్ అన్న? మీకు అర్థమైందా? డెఫినేషన్ అర్థమైందా? హారిజంటల్ రేంజ్ అంటే ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి ఎంత డిస్ప్లేస్మెంట్ తీసుకుంటుంది, దట్ ఈస్ కాల్డ్ హారిజంటల్ రేంజ్. ఓకేనా? సో మరి హారిజంటల్ రేంజ్కి డెరివేషన్ చేద్దాం మనం. రైట్ నాన్న, చేస్తున్నా చూడండి మీకు. రైట్, ఇక్కడ డెరివేషన్ చెప్పబోతున్నాను నాన్న. మీకు డెరివేషన్ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. రైట్ నాన్న. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనం వెళ్తుంది హారిజంటల్ డైరెక్షన్ కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ తీసుకుందాం. చూడండి, ux ఈక్వల్ టు u cos theta. ఓకే, u cos theta. నీట్గా రాద్దాం నాన్న, కొంచెం నీట్గా రాద్దాం. ux ఈక్వల్ టు u cos theta. రైట్. అండ్ ఇక్కడ మనము డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? ఇక్కడ రేంజ్, ఎస్ అంటే ఆర్ అనుకుంటున్నాం. ఓకే, రేంజ్, బట్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి రైట్ ఎక్స్ అని మెన్షన్ చేస్తున్నాం. అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఒక బాడీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత ఉంటుంది? సో టీ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్, కాబట్టి రైట్, దట్ ఈక్వల్ టు 2u sin theta. ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను డెరివేషన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ది, 2u sin theta బై g. ఓకేనా? రైట్. అండ్ యాక్సెలరేషన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ ఈజ్ 0. ఈ 0 ఎలా వచ్చింది అనేది మీకు చెప్పబోతున్నా చూడండి. సో డియర్ స్టూడెంట్స్, మీకు యాక్సెలరేషన్ అంటే యాక్చువల్లీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలన్నా, ఫోర్స్ బై మాస్.
ఇది ఎలా వచ్చింది అనేది చెప్పమంటారా? రైట్. సో ఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? ఎం ఇంటూ ఏ. అలా ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ బై ఏ. చూడండి, హారిజంటల్ డైరెక్షన్లో ఫోర్స్ ఉండదు, హారిజంటల్ డైరెక్షన్లో నో ఫోర్స్. ఓకేనా? సో హారిజంటల్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది ఏముంటుంది? జీరో ఉంటుంది. వర్టికల్ డైరెక్షన్లో ఉంటుంది ఫోర్స్, డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఓకేనా? సో బట్ హారిజంటల్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది ఉండదు. ఓకేనా? దాట్స్ వై యాక్సిలరేషన్ ఏమవుతుంది? 0/m. 0/m అయితే 0/m అంటే ఏంది? 0. సో యాక్సిలరేషన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ ఏముంటుంది? 0 ఉంటుంది. దట్స్ వై యాక్సిలరేషన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ 0. వై డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఉంటుంది. అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు -g, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు +g. యాక్సిలరేషన్ ఇన్ వర్టికల్ డైరెక్షన్లో ఉంటుంది, కానీ హారిజంటల్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నానా? ఇది బాగా గుర్తు చేసుకోండి. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ వాల్యూస్ ఇప్పుడు నేను ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తా అంటే సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తా. సో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఐఎమ్ రైటింగ్ ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. చెప్పండి ఫార్ములా, ఒక్కసారి నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఫార్ములా చెప్పండి. వాట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్? చెప్పండి అన్న. చెప్తలేరు మీరు, చెప్పాలి. మీరు కూడా చెప్తేనే కదా జోస్ వస్తుంది. చెప్పండి. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ S ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ AT స్క్వేర్. ఓకేనా? దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. మనకు ఫార్ములా గుర్తుంది. రైట్. ఇక్కడ మనం వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ అని రాసేస్తాను చూడండి. ఎస్ఎక్స్, ఈ ఎక్స్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ని TF అని రాద్దాం. ఇక్కడ TF అని రాసేయండి, ఏం కాదు. రైట్. AX అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. రైట్. ఇలా రాసేస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ బాక్స్ మెన్షన్ చేద్దాం నాన్న ఫార్ములాని. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఎస్ఎక్స్ అంటే ఏమనుకున్నా? రేంజ్. ఆరే కావాలి. రేంజ్. ఆర్ ఈక్వల్ టు యూఎక్స్, యూ కాస్ టీటా ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. TF అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్. చెప్పు ఏముంది అక్కడ? 2u సైన్ టీటా డివైడెడ్ బై g. ప్లస్కి ప్లస్ 1/2కి 1/2. ఏ యాక్సలరేషన్ చెప్పు ఎంత? 0 ఇంటూ ఇక్కడ నేను వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తలేను, కొంచెం పెద్దగా అవుతుంది. సో TF అట్లనే రాసేస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే 0 ఇంటూ సంథింగ్ 0నే అవుతుంది, కాబట్టి ఇక్కడ నేను రాస్తలేను టైమ్ ఆఫ్ ఫ్లైట్. బట్ ఇక్కడ రాసిన, ఎందుకంటే ఇప్పుడు ఫార్ములా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం రాసిన వేస్ట్ అవుతుంది, ఎందుకంటే 0 తోటి మల్టిప్లై అయితే 0 అవుతుంది, కాబట్టి రాస్తలేను. ఓకేనా? ఇక్కడ రాద్దాం నాన్న, సైడ్కి కొంచెం లైన్ కొట్టి రాస్తున్నా చూడండి. దెన్ ఆర్ ఈక్వల్ టు చెప్పుర్రి /1 తీసుకుందాం. ఇక్కడ /1 తీసుకుందాం. 2ని ముందుకు మనం ఏమి వస్తుందంటే ఒక చూడుర్రి, u ఇంటూ యూ స్క్వేర్ వస్తుంది. సైన్ టీటా అండ్ కాస్ టీటాకి ముందు 2 తీసుకుందాం. రైట్. చూడండి, నేను యూని ముందు తీసుకుంటున్నా. u ఇంటూ యూ స్క్వేర్ వస్తుంది. ఇంటూ పెట్టేస్తున్నా 2 సైన్ టీటా, అంతేగానా? 2 సైన్ టీటా అండ్ ఈ కాస్ టీటా దీని పక్కనే తీసుకుంటున్నా. 2 సైన్ టీటా అండ్ కాస్ టీటా, ఎందుకంటే ఒక ఫార్ములా ఉంది ట్రిగోనోమెట్రిక్లో. డివైడెడ్ బై 1 ఇంటూ g ప్లస్ ఈ టర్మ్ మొత్తం ఏమైతుంది? 0 అవుతుంది, ఎందుకంటే 0 ఇంటూ 1/2 ఇంటూ TF స్క్వేర్ మొత్తం 0. అంటే దీస్ టోటల్ టర్మ్ 0 వచ్చేస్తుంది, కాబట్టి నేను రాసలేని ఇక్కడ +g అని పెట్టేస్తాను, ఏం కాదు. చూడుర్రి, ఒక ట్రిగోనోమెట్రిక్లో ఒక ఫార్ములా ఉంటుంది మనకు. ట్రిగోనోమెట్రిక్లో ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వచ్చేసి ఏంటంటే నాన్న మనకు 2 sin theta and cos theta that equal to sin 2 theta nana. Very very important formula. Okay, 2 sin theta and cos theta that equal to sin 2 theta. This is the very very important formula. ఈ ఫార్ములా ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం. ఓకేనా? అప్లై చేసేస్తున్నాం. అలా చూడురి మళ్ళా. సో దెన్ r ఈక్వల్ టు యూ స్క్వేర్ ఏమవుతుంది? మొత్తం 2 sin theta cos theta అంటే ఏమవుతుంది? sin 2 theta. రైట్, వచ్చింది. సో డివైడెడ్ బై g. సో దిస్ ఈస్ ద కాల్డ్ యాజ్ హారిజంటల్ రేంజ్. సో డియర్ స్టూడెంట్, బాక్స్ మెన్షన్ చేద్దామా నాన్న? మనం బాక్స్ మెన్షన్ చేద్దామా? దిస్ ఈస్ ద కాల్డ్ యాజ్ హారిజంటల్. దీన్ని ఏమంటారు? హారిజంటల్ రేంజ్, ఆర్ సింప్లీ వి కాల్డ్ రేంజ్. హారిజంటల్ రేంజ్ అన్నా, సింపుల్గా రేంజ్ అన్నా ఒకటే. ఆర్ యూ అండర్స్టాండ్? రైట్. సో డెరివేషన్ మీకు బాగా అర్థమైందా నాన్న?
చాలా ఈజీ కాన్సెప్ట్ అన్న. ఇవి రాయడం వస్తుంది అనుకో, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయండి, ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకురండి. ఓకేనా. మనం ఒక కేసు తీసుకుందాం. అంటే కేసు అంటే ఏంటంటే ఒక θ = 90 డిగ్రీ ఉన్నప్పుడు హారిజాంటల్ రేంజ్ అనేది ఏముంటుందని చెప్దాం. ఓకేనా. రైట్ నాన్న, కేసు చేద్దాం ఒకటి. ఇక్కడ θ = 90 డిగ్రీ ఉంది, అప్పుడు ఏమవుతుందని చూద్దాం. సో θ = 90 డిగ్రీ ఉన్నప్పుడు హారిజాంటల్ రేంజ్ ఏమవుతుంది చెప్పండి. హారిజాంటల్ రేంజ్ ఫార్ములా ఇప్పుడే రాశాను కదా నేను, చెప్పండి. u² sin 2θ / g. ఓకేనా. రైట్. సో r = r, సేమ్ రాసేస్తా. u² కి u² sin 2 బ్రాకెట్ ఆఫ్ 90 డిగ్రీ, ఓకేనా, / g తీసుకొచ్చిన, / g. సో చూడండి ఇక్కడ r = u² 2 × 90 డిగ్రీ ఏమైతే 2 × 90 డిగ్రీ 180 డిగ్రీ / g. నాన్న మీకు ట్రిగోనోమెట్రిక్ కొంచెం ఐడియా ఉంటే ఇప్పుడు చెప్పేది ఈజీ అయితే నాన్న. మీకు u² sin 180 డిగ్రీ ఎంత ఉంటుంది? sin 180 డిగ్రీ 0. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ట్రిగోనోమెట్రిక్ యూనిట్స్ చెప్పడం జరిగింది, లైవ్ స్ట్రీమ్లో చేస్తున్నా కదా బేట. సో డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. sin 180 ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. sin 180 0, sin 180 0 గుర్తుపెట్టుకో. sin 90. సో యూనిట్ సర్కిల్ అయిన ఐడియా ఉందా మీకు? యూనిట్ సర్కిల్ ఒక బేసిక్ చెప్తా చూడుర్రి. ఇది 0 డిగ్రీ, ఇది 90 డిగ్రీ, ఇక్కడ 180 డిగ్రీ, ఇక్కడ 270 డిగ్రీ, దీని పక్కన 360 డిగ్రీ పెట్టుకోవచ్చు. ఓకేనా. చూసుకోరి, యూనిట్ సర్కిల్లో సైకిల్ ఎట్లా జరుగుతుంది అంటే సైన్ ఇట్లా తిరిగి వచ్చినాం కదా, సైన్ తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం అవుతుంది. అంటే ఇక్కడ ఉండిపోతుంది. 0 ఉన్నప్పుడు sin 0 0. నేను ఇక్కడ అన్నీ రాసేస్తా చూడండి. sin 0 డిగ్రీ ఏమో ఎందుకు ఇది రాస్తున్నా అంటే మీకు కొంచెం పనికి వస్తుందని రాస్తాను. sin 0 దగ్గర యాంగిల్ పెరగదు కాబట్టి 0. sin 90 వచ్చేసి sin 90 ఏమో +1 ఉంటుంది, +1. ఓకేనా, +1. అదే sin 180 వచ్చేసి మళ్ళీ 0 అవుతుంది, నెగిటివ్లో, బట్ 0 పాజిటివ్ ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ ఉంటుంది. అండ్ sin 270 దగ్గర -1 ఉంటుంది. ఇక్కడ +1 అవుతుంది, ఇక్కడ +1 అయితే ఇక్కడ -1 అవుతుంది. మళ్ళీ sin 360 దగ్గర 0 అయిపోతుంది. అది స్టోరీ. ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే సైన్ 90 అండ్ 270 దగ్గరనే వాల్యూస్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది. 0 అండ్ 180 దగ్గర 0, ఇక్కడ 360 దగ్గర కూడా 0 అయిపోతుంది. సో డివిజన్స్ బాగా గుర్తుపెట్టుకున్నాను, అందుకనే నేను ఇదంతా చెప్పడం జరిగింది. సో /g. చెప్పుర్రి రేంజ్ ఏమవుతుంది? ఇప్పుడు రేంజ్ ఏమవుతుంది? u² × g అంటే అంటే 0. 0/g అంటే ఏమవుతుంది? 0. అంటే రేంజ్ ఏమవుతుంది ఇక్కడ? 0. 90 డిగ్రీ ఉన్నప్పుడు ప్రొజెక్షన్ 90 డిగ్రీలో అవుతుంది. రేంజ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? కాదు, సంథింగ్ యాంగిల్ ఉన్నప్పుడే క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, మీకు అది అర్థమైందన్న. సో ఇఫ్ ద యాంగిల్ ఈస్ 90 డిగ్రీ ద రేంజ్ ఈస్ 0. ఓకే. సో డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ అండర్స్టాండ్? రైట్ నాన్న, మీకు అర్థమైంది కదా? రైట్. సో రైట్, అర్థమైందా నాన్న మీకు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాం, మన ఛానల్ నుంచి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా నాన్న? రైట్. సో బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న. అప్పుడు